ఇప్పుడు నీకెవరిష్టం దేవుళ్ళో చెప్పు? నాకు అందరు ఇష్టమే. ఊరికే శివుడు ఇష్టం అనుకో కాసేపు, ఆయనకి రాముడు ఇష్టం, వీడికి దుర్గమ్మ ఇష్టం, ఆవిడికేమో విష్ణుమూర్తి ఇష్టం అనుకో. ఎవరైనా దుర్గమ్మ భక్తులు, ఎవరైనా శివుడు భక్తులు, లేకపోతే విష్ణు భక్తులు ఇంకొకరితో మా దేవుణ్ణి అమ్మాపోతే అని ఎవరైనా బెదిరించడం చూసావా? లేదు, చూడలేదు. మనం అక్కడ శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడే ఉండే రామాలయానికి వెళ్ళి ముందున్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా పోతాం. అక్కడ అమ్మవారు ఉంటే అమ్మవారి దగ్గర పోతాం, ప్రదక్షిణ చేస్తాం, గణపతి దగ్గర గుంజులు తీస్తాం. అవును, మనకు డిఫరెన్స్ ఏం లే. వీళ్ళు చర్చికి వెళ్ళి ఇంకో చర్చికి వెళ్తారేమో అడుగు. వెళ్ళారు. దీని పేరేంటిది? కేథలిక్ వాళ్ళు ప్రొటెస్టెంట్ దాంట్లోకి వెళ్తారా? వెళ్ళారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ లోకి వెళ్తారా? వెళ్ళారు. పోనీ భగవద్గీతలో ఎన్ని శ్లోకాలను అడుగు, నన్ను 700 శ్లోకాలు. నన్నే కాదు, అడ్డనామాల వాళ్ళన్నా అడుగు, బొట్టు పెట్టిన వాళ్ళన్నా అడుగు, ఏ సాంప్రదాయం వాళ్ళన్నా అడుగు. వేల సంవత్సరాల నుంచి భగవద్గీతలో శ్లోకాలు అన్నీ ఉన్నాయి. ఇతను నమ్మే బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అడుగు. వేరే ఇంకొక పాస్టర్ కి ఫోన్ చేయి, ఒకటికి 44, ఒకటికి 64, ఒకటి 72. అందుకే కొంచెం హార్ష్ గా ఓ మాట చెప్పన. నో క్లారిటీ, no purity, no surety, no reality, no humanity. How stupidity this gorrelu speaking about spirituality.